గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదాబంధనం చేసి వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఋషికొండలో కొండలు తవ్వేసి బిల్డింగ్లు కట్టారంటే యావత్ ప్రభుత్వం కదిలి వెళ్ళింది. నానా హంగామా చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి పెద్దిరెడ్డి గారి యొక్క గెస్ట్ హౌస్ అటవీ ప్రాంతంలో దానికి కూడా ప్రభుత్వం అంతా కదిలించిపోయింది. అలాంటిది అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ కులదైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వారాహి దీక్ష చేపట్టి ఆ దీక్ష విరమించి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీరు ప్రతిజ్ఞ చేశారు. సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసమై ప్రాణాలు సైతం అర్పిస్తాం అని అన్నారయ్యా. అలాంటి ఏడుకొండల స్వామికి 40 ఎకరాలకు పైగా గుండు కొట్టేసి అక్కడ బారు, స్పా సెంటరు, రెస్టారెంట్లు కడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు అయ్యా? అయ్యా, మన ఋషికొండ మీద టూరిజం ఇంతకుముందు బిల్డింగ్లు ఉన్నాయి. ఆ టూరిజం బిల్డింగ్లతో పాటు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు బంగ్లాలు కట్టుకున్నారు. అది ఋషికొండ కాబట్టి వాల్యూ అది అంతవరకు బాగుంది. ఇక్కడ పెద్దిరెడ్డి గారు అటవీ ప్రాంతంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు, బాగుంది. కానీ ఇక్కడ గెస్ట్ హౌస్ కాదు, టూరిజం కాదయ్యా. మందు, విందు, పొందు, మాంసం అని ఒక 5 స్టార్ హోటల్ని ఇస్తున్నారయ్యా. తిరుమల పవిత్రతను నాశనం చేయడానికి ఈ చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలో వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, ఇంత పెద్ద స్థలములో చెట్లన్నీ నరికేసి లెవెల్ చేసి విల్లాలు కడుతున్నారు. బారు, రెస్టారెంట్, స్పా సెంటర్ అంటే మసాజ్ సెంటర్. స్పా సెంటర్లు తిరుపతిలోనే ఉండకూడదని చెప్పి గతంలో ఎస్పీ గారు పోరాడి అన్నింటిని ముగించారు రైడ్ చేసి. అలాంటి స్పా సెంటర్ని ఏకంగా తిరుమల కొండకే మీరు అతికిస్తున్నారయ్యా. అయ్యా, మిమ్మల్ని వేడుకుంటున్నాము, వేదన పడుతున్నాం, ఆవేదన పడుతున్నాం. ఇది హిందువుల యొక్క మనోభావం. మేము తిరుపతిలో హిందువులుగా ఈ గరుడ వారధి పిల్లర్స్ కిందనే వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయని అక్కడ ఎవరిని మాంసం అమ్మనీయకుండా, మాంసం బ్యానర్లు కట్టనీయకుండా మేము పోరాడుతూ ఉన్నాం. అలాంటిది మీరు ఏకంగా తిరుమల కొండకే మాంసంతో పాటు మందు, మసాజ్ సెంటరు, క్లబ్బులకి మీరు అవకాశం ఇస్తున్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీకు తిరుమల కొండ, ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఈ తిరుమల కొండ మీకు విశాఖపట్నం ఋషికొండ కన్నా లేదా పెద్దిరెడ్డి గారి యొక్క గెస్ట్ హౌస్ కన్నా చీప్గా కనపడతా ఉందా? ఇది ఒక ఊరికి సంబంధించింది కాదయ్యా, ప్రపంచంలో ప్రతి హిందువుకి సంబంధించిన మనోభావానికి సంబంధించినటువంటి వేదన ఇది. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ, మీ కాపాడవలసినటువంటి బాధ్యత మీ దగ్గరే ఉంది. మేము సామాన్య పౌరులం, మేము వేడుకోవడం తప్పితే ఏమీ చేయలేం. అటవీ శాఖ అనుమతులు లేకుండానే వాళ్ళు బిల్డింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. పంచాయతీ అనుమతులు లేకుండానే బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టూరిజం శాఖ గతంలో ఇచ్చింది, ఆ టూరిజం శాఖ అండదండలతో ఫస్ట్ ఫ్లోర్ లేపారు. ఎప్పుడైతే చైర్మన్ గారు ఈ బిల్డింగ్ను మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని నిలిపివేయాలని సాక్షాత్ టీటీడీ చైర్మన్ గారు తన మొదటి సమావేశంలో ఇచ్చినటువంటి మాట, ఈరోజు ఆ మాట నీటి మీద మాటలాగా అయిపోయిందండి. ఆ మాట ఏమైందో తెలియదు, ఆ బిఆర్ నాయుడు గారికే తెలియాలి, చైర్మన్ బిఆర్ నాయుడు గారికి. వాళ్ళు చెప్పిన వెంటనే వీళ్ళు అనుమతులు కోరడం, దాన్ని మా తుడా కమిషనర్ గారు అనుమతులు లేవు కూల్చివేయండి అని చెప్పి పంచాయతీ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు తుడా కమిషనర్ గారు. దాని తర్వాత డిసెంబర్ 30న అనుమతులు ఇచ్చేశారు. అది ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఏం చేయాలా? ప్రతి హిందువుని అడుగుతున్నా, ఇది ముంతాజ్ హోటల్ అని ముస్లిం పేరుందని మేము వ్యతిరేకిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. ఒక ముస్లిం పేరుందని కాదండి, అక్కడ బారు, రెస్టారెంటు, బారు, చికెను, మందు, స్పా సెంటర్, మసాజ్ సెంటరు, థాయి మసాజ్ లాంటి మసాజ్ సెంటర్లు వస్తున్నాయి. తిరుమల పవిత్రత నాశనం అయిపోతుంది. ఈరోజు తిరుమల కొండ కానుకొని పెట్టారు, ఆ నుంచి అలాగే రేపు కొండకెక్తారు. ఈరోజు ఇక్కడ ముంతాజ్ వచ్చింది, రేపు షాజహాన్ వస్తాడు, లేకపోతే ఇంకోరు అక్బర్ బీబర్లు వస్తారు. కొండను పూర్తిగా ఆక్రమిస్తారు. అక్కడి నుంచి గోవిందనామాల నుంచి కంప్లీట్గా హిందువులంతా ఏడుస్తా ఇంట్లో కూర్చొని చెక్క భజనలు చేసుకోవాలి. అయ్యా, దేవుణ్ణి ఇంతగా కొలుస్తారు కదా, దర్శనానికి కొన్ని వేల మంది కదిలారు కదా, అలాంటి దేవుడి యొక్క కొండ అపవిత్రం అయిపోతుందంటే ఒక్క హిందువు కూడా తిరుపతిలో నుంచి కదిలి రారా? మేము చివరిసారిగా చేయదలుచుకున్నటువంటి నిరసన కార్యక్రమం, మహా నిరసన కార్యక్రమం ఫిబ్రవరి 12న టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద మహా నిరసన కార్యక్రమం చేపట్టదలిచాం. మేము నిరసన మాత్రమే చేయగలుగుతాం, ఎందుకంటే మేము హిందువులం. భారతదేశంలో హిందువులకు ఇంకా స్వతంత్రం రాలేదు.
కాబట్టి మేము ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం, కానీ మాకు అన్యాయం జరుగుతుందని బలంగా ఎదిరించే స్థాయిలో హిందువులు భారతదేశంలో లేరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అస్సలు లేరు. కాబట్టి దయచేసి ప్రతి హిందువు శాంతియుతంగానే నిరసన తెలియజేద్దాం. టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్దకు వచ్చి ఆ ఏ కట్టడాలు అయితే ముంతాజ్ పేరుతో ట్రైడెంట్ హోటల్ అని చెప్పి ఈ ఓబరాయ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారో 100 విల్లాలు బారు స్పా సెంటర్ని దాన్ని ఆపాలి. ప్రతి ఒక్క హిందూ గలం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకి తెలియాలి. ప్రతి ఒక్కరు కదిలి వస్తేనే దాన్ని ఆపగలుగుతాం. దయచేసి ప్రతి హిందువు ఆలోచించండి. టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్దకు వచ్చి మనం మన యొక్క నిరసన తెలియజేద్దాం, వేడుకుందాం. అవసరమైతే ఎవరు పాదాలు కావాలంటే వాళ్ళ పాదాలు పట్టుకుందాం. తిరుమల పవిత్రతను కాపాడుకుందాం. శక్తి లేని హిందువులు, రోషం లేని హిందువులు, పౌరుషం లేని హిందువులు అడుక్కోవడం తప్పితే ఏం చేయలేం. మాలాగా అడుక్కోవడం తప్పితే కనీసం అడుక్కుంటే అన్న కొన్ని గుండెలు కరుగుతాయేమో. వీళ్ళు కూడా సాటి హిందువులే కాబట్టి ఒకరికేమో కులదైవం, ఇంకొకరికేమో సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకు ప్రాణం ఇచ్చే నాయకులు ఇంకొకరు కాబట్టి వారి దృష్టి ఇక్కడ తిరుమల కొండ మీద పడాలి. గతంలో 6 ప్రాణాలు పోతేనే గిలగిలా తనకలాడి అందరి దగ్గర క్షమాపణలు చెప్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మేము ఎప్పుడు కూడా మీ సనాతన ధర్మ బోర్డు సాధన కోసం అన్నారో ఆ రోజు మేము మీకు అభిమానులయ్యాం, మీ వెంట నడవాలనుకున్నాం, మీకన్నా ముందు సనాతన ధర్మం కోసం మా ప్రాణాలు ఇవ్వాలని మేము సిద్ధపడ్డాం. అలాంటి మీరు మీ శాఖే, అటవీ శాఖ మీదే, పంచాయతీ శాఖ మీదే, మీ శాఖ మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటిని మిమ్మల్ని ఎదిరించి మరీ కడుతున్నటువంటి ఆ కట్టడాల్ని మీరే వచ్చి ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని, కూటమి సభ్యుల్ని, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీలకు అతీతంగా హిందువులైతే మీరు కదిలిరండి. ఒక హిందువుగా వచ్చి ఆ కట్టడాల్ని ఆపి హిందువుల యొక్క భావాల్ని కాపాడాలి, హిందువుల యొక్క భక్తిని మీరు రక్షించాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి నా వీడియోని ప్రతి ఒక్కరికి తిరుపతిలో కాదు, తిరుపతి చుట్టుపక్కల ఎవరైతే రాగలుగుతారో ఫిబ్రవరి 12న ఉదయం 9 గంటలకి టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాలని మిమ్మల్ని శిరస్సు వంచి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. హిందువులారా దయచేసి రండి, తిరుమల కొండని కాపాడుకుందాం. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా కింద ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే నాకు కాల్ చేయండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం. భారత్ మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్. గోవిందా గోవిందా.